చాలామంది తమ కాళ్ళల్లో సిరలు అంటే వీన్స్ ఉబ్బిపోయి కనిపించడానికి గమనిస్తారు. కానీ అదేదోలే కామన్లే అనుకొని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, దాని మీద దృష్టి పెట్టరు. అయితే ఇది ఇలాగే ముందుకు వెళ్ళిపోయి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. చాలామంది గమనించనటువంటి ఈ సమస్య పేరు వెరికోజ్ వీన్స్, కాళ్ళల్లో సిరలు ఉబ్బటం. దీన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించిన ఆయుర్వేద ఇంటి వైద్యాలు అలాగే ఆయుర్వేద ట్రీట్మెంట్స్, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతో మందిని ఇబ్బంది పెట్టేది ఉబ్బిన సిరలు, వెరికోజ్ వీన్స్. దీనికి సంబంధించిన ఆయుర్వేద ఇంటి వైద్యాలు అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. వెరికోజ్ వీన్స్ అనేవి ఏమిటి అంటే, కాళ్ళల్లో ప్రధానంగా అన్ని చోట్ల కనిపిస్తాయి, కానీ రక్తనాళాలు పెద్దవిగా వంకరగా మారి స్కిన్ పై నుంచి కనిపించటం. సాధారణంగా కాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కారణాలు ఏమిటి అంటే, ఒకటి వంశపారపర్యత, ఫ్యామిలియల్ ప్రీడిస్పోజిషన్ అనేది ఒక కారణం. అలాగే ఎక్కువ టైం నిల్చొని పనిచేయటం, సాధారణంగా మహిళలు ఇలా చేస్తూ ఉంటారు, అందుకే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. అలాగే అధికంగా బరువు ఉండటం కూడా ఒక కారణమే, దీంతో ఎలాసిటీ పోతుంది. అన్నిటికి మించి గర్భధారణ కూడా ఒక ముఖ్యమైన కారణం, ఎందుకంటే వీనస్ రిటర్న్ అనేది ఉండదు, పిండం బ్లాక్ చేస్తూ ఉంటుంది కాళ్ళలో ఉండేటువంటి సిరల్లో ఉండేటువంటి రక్తాన్ని గుండెవైపుకి ప్రసరించనివ్వకుండా. దీంతో గర్భధారణలో ఇది స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే కంటిన్యూ అవుతుంది. వెరికోజ్ వీన్స్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసేటటువంటి, నియంత్రించడానికి ఉపయోగపడేటటువంటి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేసే ఉన్నాయి. మూలికలు, ఆహార పదార్థాలు, మందులు, ఈ కాంబినేషన్స్ తోటి ఈ సమస్యను చాలా ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు. చాలామంది సర్జరీల గురించి, లేజర్ ట్రీట్మెంట్స్ గురించి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ లోపల జరిగేటటువంటి పాథోఫిజియాలజీ ఈ సర్జరీలతో వీటితో కరెక్ట్ అవ్వదు. కరెక్ట్ అవ్వాలంటే డీప్ అంటే ఇన్సైడ్ అంటారు, అంటే లోపల నుంచి ఇది క్యూర్ అవుతూ రావాలి. దానికి మీకు ఆయుర్వేదం సహాయపడుతుంది. ఆయుర్వేదం ఎలా సహాయపడుతుంది అంటే, ఒకటి రక్తనాళాల లోపల ఉండేటువంటి ఆ ప్రసరణని మెరుగుపరచడం, అలాగే వాపును తగ్గించడం, ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, అన్నిటికీ మించి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాతం, పిత్తం, ఇలాంటి ఈ దోషాలని క్రమ పద్ధతిలో ఉంచడం. వీటన్నిటితోటి ఈ వెరికోజ్ వీన్స్ని కంట్రోల్లో ఉంచవచ్చు. సరే, మరి ఈ ట్రీట్మెంట్స్ని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి కాంబినేషన్ ఉసిరి అలాగే తేనె. ఈ రెండింటి కాంబినేషన్ వెరికోజ్ వీన్స్లో ఒక మంచి ఇంటి వైద్యంలాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే, ఉసిరి మీకు తెలిసిందే, విటమిన్ సి అనేది దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది, రక్తనాళాల ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఇక తేనె ఒక సహజమైనటువంటి యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇది అంటే రక్త ప్రసరణని ఇది మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ మీకు ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి, రోజు కూడా ఉదయం ఖాళీ కడుపుతోటి ఉసిరి రసం తీయండి. ఎలా తీస్తారు, ఇప్పుడు రాచ ఉసిరి అంటే మన ఇండియన్ గూస్బెర్రీ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని ఒక కిలో 2 కిలోలు అట్లా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత రోజుకి ఒక 2 తీసుకొని ఖండభాగాన్ని చెక్కండి. ముక్కలు వస్తాయి కదా, వాటిని గ్రైండ్ చేసి రసం తీయండి. లేదు, మరొక పద్ధతి ఏంటంటే హాఫ్ బాయిల్ చేయాలి ఉసిరిని. అంటే ఏం చేయాలి, ఒక 2 ఉసిరికాయలు తీసుకొని నీళ్ళల్లో మరిగించాలి. స్టవ్ మీద పాత్ర పెట్టి నీళ్లు పోసి, నీళ్లు మరగటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఉసిరికాయలు వేసి హాఫ్ బాయిల్ చేయాలి. అంటే ఎక్కువ చేయకూడదు, ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి డెస్ట్రాయ్ అవుతుంది. సగం ఉడికించాలంటే బంగాళదుంపలు ఎలా ఉడికిస్తారో అలాగా. ఆ తర్వాత ఉసిరికాయ తీసుకొని ఇట్లాగా బొటన వేలు, చూపుడు వేలుతోటి నొక్కితే గింజ బయటకు వచ్చేస్తుంది, కండ మీ చేతిలో ఉంటుంది. గింజ బారేయండి, కండ భాగాన్ని దంచి గుజ్జు చేసి రసం పిండండి. ఇలాగే ఉసిరి రసం తీసుకోండి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఇలాంటి ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసానికి 1 టీ స్పూన్ తేనె కలపండి, లోపలికి తీసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మరొక మంచి కాంబినేషన్ అల్లం ఇంకా పసుపు. ఈ మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ లక్షణం వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక పసుపు మీకు తెలిసిందే, దీంట్లో కుర్కుమిన్ ఉంటుంది, రక్త ప్రసరణని పెంచడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి అల్లం, పసుపు ఈ రెండింటి కాంబినేషన్ వెరికోజ్ వీన్స్లో బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి, అల్లాన్ని పసుపుని గోరువెచ్చని నీళ్ళ కలపాలి. అంటే అల్లం ముద్దని కలపచ్చు, లేకపోతే కట్ చేసేసి దాన్ని గోరువెచ్చని నీళ్ళ కలిపితే ఇన్ఫ్యూజన్ దిగుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేయండి. ఈ రెండింటినీ ఇలాగా వేడి నీళ్ళ కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ వెరికోజ్ వీన్స్ సమస్య తగ్గుతుంది. మరొక మంచి కాంబినేషను
నిమ్మరసం అలాగే తేనె. ఇంతకు ముందులాగే, కాకపోతే నిమ్మలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తనాళాలని ఇంప్రూవ్ చేస్తుంది. తేనె ఏమో ఈ రక్తంలో ఉండేటువంటి టాక్సిన్ తొలగించి టాక్సిన్స్ అన్నిటినీ శరీరాన్ని తేలిగ్గా చల్లగా ఉంచుతుంది. కాబట్టి ఉదయం వేడి నీళ్ళలో ఈ నిమ్మరసం అలాగే తేనె కలిపి తీసుకోవటం అనేది ఒక పద్ధతి. లేదా అంటే ఈ నిమ్మరసాన్ని తేనెని మిగతా ఏదైనా ఫ్రూట్ జ్యూస్కి వీటికి కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మరొక అద్భుతమైన ఆయుర్వేద కాంబినేషను పసుపు ఇంకా పునర్నవ అంటే గలిజేరు. ఈ పునర్నవ లేదా ఈ గలిజేరు అనేది చాలా మందికి తెలుసు. దీన్ని కూరగాయలాగా ఆకుకూరలాగా అమ్ముతూ ఉంటారు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గిస్తాయి. గలిజేరు అంటే పునర్నవ ఇది మూత్ర విసర్జనని ఎక్కువ చేస్తుంది. కాబట్టి దీంతో రక్త ప్రసరణ అనేది, మూత్ర విసర్జన ఎప్పుడైతే ఎక్కువైందో ఆ శరీరం నుంచి వాపు అంతా దిగుతుంది. వాపు ఎప్పుడైతే దిగుతుందో అప్పుడు రక్త ప్రసరణకి అవకాశం అనేది కలుగుతుంది. దీంతో వెరికోస్ వీన్స్ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? పసుపు పొడి పునర్నవ ఈ కషాయం రూపంలో తీసుకోవాలి. అంటే గలిజేరుని తెచ్చుకొని నీళ్ళల్లో వేసి ఉడికించండి, అప్పుడు కషాయం అవుతుంది. దానికి ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి కలపండి, దీన్ని తీసుకోండి. కషాయాన్ని ఎప్పుడూ కూడా 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇక మరొక మంచి కాంబినేషను వేప అలాగే నిమ్మరసం. ఈ కాంబినేషన్, వేప మీకు తెలుసు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక నిమ్మరసం రక్తంలో ఆ పోషకాలను అందిస్తుంది, ప్రధానంగా రక్తనాళాలని శక్తివంతంగా ఉంచుతుంది. వాసో డైటేషన్ ఎఫెక్ట్ దీనికి ఉంటుంది. ఈ వేప ఆకుల రసం తీసుకొని దానికి కొంచెం నిమ్మరసం కలపండి, కలిపి ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉండండి. దీంతో వెరికోస్ వీన్స్లో మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక సింపుల్ కాంబినేషన్ ఏమిటంటే గోరువెచ్చని నీళ్లు అలాగే అశ్వగంధ పొడి. అశ్వగంధ ప్రధానంగా ఇది వాత దోషాన్ని నియంత్రణలో ఉంచుతుంది, వెరికోస్ వీన్స్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రధానంగా అశ్వగంధ అడాప్టోజన్గా పనిచేస్తుంది, అంటే కొత్త వాతావరణానికి మీ శరీరాన్ని అలవాటు అయ్యేలాగా చేస్తుంది. అలాగే అశ్వగంధ ప్రధానంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళతో దీన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు అశ్వగంధ పొడిని గోరువెచ్చని నీళ్ళ కలిపి రోజు రాత్రిపూట అలాగే అవసరం ఉంటే ఉదయం పూట కూడా తీసుకుంటూ ఉండండి. మరొక సింపుల్ కాంబినేషన్ ఉంది, తులసి అలాగే మిరియాలు. ఈ రెండిటి మిశ్రమం. తులసి రక్త ప్రసరణని మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మిరియాలేమో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. తులసి ఆకుల కషాయానికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. ఒక గుప్పెడు తులసి ఆకులను తెచ్చుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి మరిగించండి, 1/4 గ్లాసు అవ్వాలి. ఇలాంటి 1/4 గ్లాసు తులసి ఆకుల కషాయానికి ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి కలిపి తీసుకోండి. దీంతో వెరికోస్ వీన్స్ సమస్యలో మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని సింగిల్ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఈ ద్రాక్షలో యాంటాక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణని పెంచుతాయి. ఇక ఇది ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే వాసో డైలటేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. పండిన ద్రాక్ష పళ్ళని ఫ్రెష్గా తీసుకోవచ్చు, లేదా ద్రాక్ష జ్యూస్ని కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉండండి. ఒకవేళ ఈ నాన్ వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లం ఏంటంటే రెడ్ మీట్లో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా బ్లడ్ వెసల్స్లో ఉండేటటువంటి ఆ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. కానీ అలా కాకుండా నాన్ వెజిటేరియన్స్ తీసుకోదగినటువంటి ఆహారం, ప్రధానంగా వెరికోస్ వీన్స్లో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే చేపలు. ఈ చేపలు కూడా ఈ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి ప్రధానంగా, ఎందుకంటే దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రసరణని పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు ఈ చేపల్ని ఒక సర్వింగ్ సైజులో మీరు తీసుకోవచ్చు. అలాగే మరొక మంచి వెజిటేరియన్ కాంబినేషను బీట్రూట్, క్యారెట్ అలాగే పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా బ్లడ్ ఫ్లోని పెంచడానికి సహాయపడతాయి, ఎందుకంటే వీటిలో విటమిన్ సి ఉంటుంది, అలాగే బీటా కెరోటిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి, వెరికోస్ వీన్స్ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ కూరగాయలు మీరు సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు, లేదా జ్యూస్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే మరొక మంచి ఆకుకూర కొత్తిమీర. ఇది అంతే, దీనికి ఒక మంచి యూజ్ ఉంటుంది, ఎందుకంటే రక్తంలో ఉండేటటువంటి ఈ టాక్సిన్స్ని వీటిని తక్కువ చేయడానికి సహాయపడుతుంది, తగ్గిస్తుంది. అంటే టాక్సిన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో వెరికోస్ వీన్స్ సమస్య తగ్గుతుంది, మెయిన్ ఇన్ఫ్లమేషన్ సమస్య తగ్గుతుంది. కాబట్టి ఈ కొత్తిమీరని మీరు చట్నీ రూపంలో తీసుకోవచ్చు, సూప్ రూపంలో తీసుకోవచ్చు, సలాడ్స్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. అయితే మరి ఈ సమస్య క్రానిక్గా ఉండి బాగా సివియర్గా ఇబ్బంది పెడుతుంటప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి కొన్ని చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటి మీరు వాడుకోవచ్చు. ఇవి ఆ వెరికోస్ వీన్స్ని కాజ్ లెవెల్లో అడ్రస్ చేయడానికి సహాయపడతాయి, సిమ్టమ్ లెవెల్లో కాదు. సిమ్టమ్ లెవెల్లో అంటే సర్జరీలు ఇలాంటివి,
కానీ కాజ్ లెవెల్లో అంటే ఏంటంటే అది అసలు ఉద్భవించిన స్థానంలో దీన్ని అడ్రస్ చేయడానికి ఈ ఆయుర్వేద మూలికలు వీటిని ఉపయోగించవచ్చు. ఇవి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, అలాగే వాపును తగ్గిస్తాయి, నొప్పిని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా తగ్గిస్తాయి, అలాగే కండరాల్లో శక్తిని పెంచుతాయి. ఉదాహరణకు పునర్నవాది కషాయం అని గలిజేరుతో చేసేటట్టు ఒక మంచి కషాయం. ఇది మీకు పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని తీసుకోవాలి, లేదా లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని యాసిటీస్గా నీళ్ళతో డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఉండేటువంటి వాపుని తగ్గిస్తుంది, అలాగే రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. రోజుకి 2 సార్లు భోజనానికి ముందు ఈ కషాయం తీసుకుంటూ ఉండాలి. అలాగే వాపు ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక మంచి ఆయుర్వేద మందు ఏంటంటే మహారాష్ట్రాది కషాయం. ఇది కండరాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది ఒకటి, దాంతో ఆ సైక్లికల్గా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రక్తనాళాల ఆరోగ్యాన్ని కూడా ఈ మహారాష్ట్రాది కషాయం ఇంప్రూవ్ చేస్తుంది. ఉదయం సాయంత్రం 2 సార్లు దీన్ని వైద్య సలహాతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరొక ఆసక్తికరమైన మందు ఆయుర్వేదంలో మేము ప్రిస్క్రైబ్ చేసేది సహచరాది కషాయం. ఇది కాళ్ళలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, ప్రధానంగా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని కషాయ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి వెరికోజ్ వీన్స్లో. అలాగే ఎక్స్టర్నల్గా వాడదగింది రక్త ప్రసరణ పెంచేది ఏంటంటే ఆయుర్వేదంలో మేము సూచించేది మహానారాయణ తైలం. ఇది నొప్పిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణని పెంచుతుంది. కాళ్ళపైన మర్దన చేయడం కోసం దీన్ని వాడాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించి కాస్త గోరువెచ్చగా చేసి కాళ్ళపైన అప్లై చేసి మర్దన చేసుకొని తర్వాత వేడి నీళ్ళని పరిషేకం అంటే ధారగా పోసుకోవాల్సి ఉంటుంది. అలాగే అశ్వగంధాది చూర్ణం లేదా అశ్వగంధ లేహ్యం, ఇది శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. దీన్ని అశ్వగంధ చూర్ణం అయితే దీన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి టీ స్పూన్ మోతాదుగా గోరువెచ్చని పాలకు కలిపి తీసుకోవాల్సి ఉంటుంది రాత్రిపూట. అలాగే ఈ వాపును తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కామన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది గోక్షురాది గుగ్గులు. ఇది వాపు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా సహాయపడుతూ రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని రోజుకి 2 సార్లు భోజనంతో పాటు ఒక మాత్రగా తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముసాంబ్రం, కలబంద సారం. ఇది అలోవెరా జెల్ని ఎండబెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇది చూడటానికి నల్లగా బంకలాగా జిగురుగా గడ్డగట్టినటువంటి తుమ్మ బంకలాగా ఉంటుంది. అయితే ఈ ముసాంబ్రం చాలా మందికి తెలుసు. పిల్లలు పాలు తాగుతూనే ఉన్నప్పుడు మానిపించాలన్నప్పుడు ఆ చనుమొనలకు పోస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా తగ్గిస్తుంది, కాస్త చేదుగా ఉంటుంది, రక్త ప్రసరణ పెంచుతుంది. ఇది మరొక ఉపయోగం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రోజుకి ఒకసారి దీన్ని కాస్త తీసుకొని నీళ్లతోటి డైల్యూట్ చేస్తే ఇది పేస్ట్ లాగా అవుతుంది. చర్మం పైన తైలంతో కలిపి మసాజ్ చేసుకోవాలి దీన్ని అప్లై చేసి. అలాగే బలారిష్టం అనేది ఒక మంచి మెడిసిన్. ఇది కండరాలకి బలాన్ని ఇస్తుంది. ఇది చిట్టాముట్టి, ముత్తోపలగం ఇలాంటి మూలికల నుంచి తయారవుతుంది బాలారిష్టం అని. ఇది రక్త ప్రసరణని పెంచడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు రోజుకి 2 సార్లు ఈ బాలారిష్టం తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఆయుర్వేదంలో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అభ్యంగనం అంటే తైలాభ్యంగనం. ఈ ఆయుర్వేద తైలాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని కాళ్ళపైన మర్దన చేయడం కోసం వాడాల్సి ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంటే నారికేళ తైలం కానీ అలాగే నువ్వుల నూనె కానీ ఈ బేస్ తోటి తయారయ్యేటువంటి ఆయుర్వేద తైలాలు, సిద్ధ తైలాలు, వీటిని వాడటం జరుగుతుంది. అలాగే సర్వాంగ స్నానం అని వేడి నీళ్ళల్లో వీటిని ఎముకలు మెత్తబరిచేటటువంటి ఆయుర్వేద మూలికలు ఉంటాయి, కండరాలని స్ట్రెంథెన్ చేసే మూలికలు ఉంటాయి. వీటిని కటి స్నానం కానీ తొట్టి స్నానం లాంటివి, అలాగే పరిషేకం పైనుంచి ధారగా పోయటం, ఇలాంటి వాటితోటి కండరాల శక్తి పెరుగుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ సులభంగా జరుగుతుంది. ప్రధానంగా పాదాభ్యంగం అంటే ఏంటంటే కాళ్ళకి మసాజ్ చేయటం. దీంతో రక్తనాళాలలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. పాదాల మర్దన చేయటం అనేది దీనివల్ల అప్వర్డ్ మూమెంట్కి ఇది సహాయపడుతుంది. గుండె వైపుకి మసాజ్ చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యాయామాలు ఒక్కటే ఒక ఎత్తు. కాళ్ళని పైకెత్తి సైక్లింగ్ లాగా చేయటం, అలాగే పాదాలని ఇట్లా ముడవటం, చాచటం, ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. దీంతో పిక్కలలో రక్త ప్రసరణ పెరిగి క్రమంగా ఈ వేరికోజ్ వీన్స్ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాగే ఈ వేరికోజ్ వీన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దీన్ని తగ్గించుకునేటటువంటి అనేక చక్కటి సురక్షితమైన, ప్రభావవంతమైన, శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు, ఆయుర్వేద ఔషధాలు, అలాగే ఇంటి వైద్యాలు బోల్డ్ ఉన్నాయి. దీన్ని కాంప్లికేట్ చేసుకుంటే ఏమవుద్దంటే క్రమంగా ఇది డీవియన్ థ్రాంబోసిస్లోకి దారితీస్తుంది. అప్పుడు లోపల థ్రాంబస్ తయారైపోయి గడ్డ లాంటిది అది ఎగువకి ప్రయాణం చేసి అది ఊపిరితిత్తుల్లో అడ్డుకొని పల్మనరీ ఎంబోలిజం లాంటి కండిషన్స్ వచ్చి ఆ తర్వాత ప్రాణాంతకమైనటువంటి రిస్క్ ఉంటుంది. లేదు పూర్తిగా రక్తనాళాన్ని బ్లాక్ చేసేసి విపరీతమైనటువంటి నొప్పిని కలగజేసి అక్కడ పుండుబడి ఆ పుండు ఎంతకాలానికి మానక అక్కడ నుంచి బ్లీడింగ్ అవటం, ఇలాంటి ఎన్నో రిస్కులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ ప్రథమ చికిత్సలతో ఈ
వేరికోజ్ వీన్స్ని ట్రీట్ చేసుకోవడం అనేది, సకాలంలో ట్రీట్ చేయడం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడాలంటే, మీలాగే ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడాలంటే ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇది మరింత ఎక్కువ మందికి అప్పుడు రికమెండ్ అవుతుంది. అందుకే మించి ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.